చాలా బాగా నిద్రపోయాను ఈ రోజు. హే గైస్, వచ్చేసారా అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉండుంటారులే. సో ఈ రోజు వచ్చేసి ఏం చేద్దాం, ఏం చేయము, మామూలుగా ఎప్పుడు తిరిగే పని అన్నమాట. సో కాసేపు టీవీ చూద్దాం గైస్, పదండి. వావ్, ఆ ట్రైన్ చూసారా ఎంత బాగుందో? అంటే ఇక్కడ ఇంకా మంచు తగ్గలేదు, సమ్మర్ వచ్చినా గానీ అట్లుంటది ఇక్కడ సిటీతోని. అంతేగా. బ్రేకింగ్ న్యూస్, ఏరియా 151 లో ఏలియన్స్ దూరారు. ఆ ఏలియన్స్ వల్ల ఈ భూమికి ఏమన్నా ముప్పు ఉందా? తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి టీవీ 200. ఏంటి ఏలియన్సా? అయినా ఏలియన్స్ ఎందుకు వచ్చుంటాయి గైస్ మన డూట్ సిటీకి? పదండి వెళ్ళి చెక్ చేద్దాము. కార్ ఎక్కేసాం, ఇంకా పదండి దూసుకుపోదాం. సారీ రాంగ్ రూట్ లో వెళ్తున్నాం మనం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. దుమ్ము దులిపేసే స్పీడ్ లో వెళ్ళిపోతాం, పదండి గాయస్. చూసారా ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాం మనం? ఇదే ఫాస్ట్ గా తొందరగా మనం వెళ్ళిపోదాం. అరే చా, ఇప్పుడైతే ఫ్యాక్టరీ వరకు అయితే వచ్చాము. త్వరగా మనం అక్కడికి వెళ్ళిపోదాము. ఓకే, ఈ రోడ్లో వెళ్ళిపోతే అయితే వచ్చేస్తుంది అనమాట. అక్కడ నిజంగా ఏలియన్స్ ఉంటాయంటారా? ఉన్నట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి గైస్, ఉంటాయో లేవో. ఊరే నా కారు వెళ్ళిపోతుందిరా, తొందరగా దాన్ని పట్టుకోవాలి, లేకపోతే ఇప్పుడు మనం ఇంటికి ఎలా వెళ్ళగలం మళ్ళీ. ఆగవే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? అయ్యో పడిపోయాను రా. ఏంది గైస్ ఇది, మనల్ని గుద్దేసిద్ది ఏంది గైస్ ఇది? కష్టపడి 2 లీటర్ల డీజిల్ పంపిస్తే చూసారా గైస్ ఇది నేషాలు. దీని లోపలికి వెళ్ళి చూద్దాం గైస్, పదండి అసలు ఏలియన్స్ ఉన్నాయో లేవో. ఊరే ఇక్కడ ఏలియన్ సింబల్ కూడా పెట్టారు గైస్. ఇట్లాంటి చాలా చూసాంలేండి. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. చూసారా మంచు ఎలా పడుతుందో వాయు వాతావరణంలో కూడా. చాలా బాగుంది గైస్ ప్రశాంతంగా ఇక్కడైతే. అయినా ఏలియన్స్ గీలియన్స్ అన్నారు, ఏమున్నాయి గైస్ ఇక్కడ? ఏం లేదే గాయస్. అక్కడ ఎవరో ఉన్నారేంటి? ఏ గాయస్, నిజంగా ఏలియన్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. హే బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నావా? వాట్సాప్? ఏం మాట్లాడుతున్నాడు గైస్ వీడు? అసలు ఏం అర్థం కావట్లేదే. గై ఏంద్ర ఇది? వీడి భాష అర్థం కావట్లా. అవరే ఏంది గాయస్ ఇది? ఒక దెబ్బ ఏంగానే పోయాడు, పైగా మనకు వాంటెడ్ లెవెల్ కూడా పడింది గాయస్. ఏంది? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. మనల్ని పట్టుకోవటానికి పోలీసు కూడా వచ్చేసాడు గాయస్. తొందరగా ఇక్కడ నుంచి పారిపోవాలి. ఇంత దూరం వచ్చాను గాయస్, అయినా వాంటెడ్ లెవెల్ పోలేదు చూసారా? ఏందో ఇది గాయస్? మ్యాప్ లో ఈ సింబల్ ఏంటి గాయస్? కొత్తగా ఉంది. అంటే ఏలియన్స్ మన భూమి మీద దాడి చేయడానికి ప్లాన్ చేసిన అనమాట. ఇట్లా చంపపోతే ఇంకా మన పని అయిపోయినట్టే. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? వాంటెడ్ లెవెల్ కూడా పోయింది. ఇప్పుడైతే ప్రశాంతం. నైట్ కూడా అయిపోయింది గాయస్ అప్పుడే. అసలు ఏందో ఇది గాయస్? ఏంది ఎగురుతున్నా కానీ చూడండి ఎంత స్లోగా కింద పడుతున్నాను, గాల్లో తేలుతున్నాము. అయ్యా, మొత్తానికి ఏలియన్స్ మన మీద గట్టిగానే ప్లాన్ చేసినాయి గాయస్. వీటిని ఇక్కడ నుంచి ఎలాగైనా ఎల్లగొట్టాలి. ఐడియా, నా దగ్గర మంచి ప్లాన్ ఉంది, పదండి అమలు చేద్దాం. ఓకే గాయస్, నా ప్లాన్ ఏంటో తెలుసా? ఏం లేదు గాయస్, సింపులే. ఏం లేదు, జస్ట్ గ్రెనేడ్స్ ఉన్నాయి కదా, గ్రెనేడ్స్ తీసుకొని వాళ్ళందరినీ పేల్చేసి ఎలాగోలా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. సో నా తెలిసి పోలీసులు కూడా దండిగా వస్తారు. అయినా చూసుకుందాం గాయస్, ఎట్లయితే అట్లయింది. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఓకే, ప్లాన్ అంతా బానే ఉంది, కానీ ఎలా తప్పించుకోగలం గాయస్ ఇక్కడ నుంచి వీళ్ళందరూ నేసేసినాక? ఓ గాయస్, ఇక్కడ ఏరోప్లేన్ ఒకటి ఉంది. ఓకే, ఏరోప్లేన్ వెళ్ళిపోదాంలేండి గాయస్. మా భూమి మీద ఆక్రమించుకోవటం అంత ఈజీ అనుకుంటున్నారా? ఇప్పుడు తీసుకోండిరా. చూడండి గాయస్, బాంబులు మామూలుగా అయితే పేలట్లేదు. అబ్బబ్బా, ఏమన్నా పెడుతున్నావు? వామ్మో, వాట్ ఏ బ్లాస్ట్ గాయస్. మామూలుగా ఇట్లేదు వీళ్ళకైతే. ఇప్పుడు చూడండి అట్ట పేలుతుందో. ఓవర్రీ, నన్ను కూడా వేసేసారు కదరా. నా బాంబులో నేనే పడ్డాను గాయస్. చూడండి అలా ఎగురుతున్నాను. పోలీసులు కూడా వచ్చేసారు గాయస్. తొందరగా ఇక్కడ నుంచి ఆ ఏరోప్లేన్ లో ఎస్కేప్ అయిపోవాలి. పదండి గాయస్, తొందరగా పరిగెత్తాలి అక్కడికి. ఒరే ఇదేంది స్టార్ట్ చేయకుండా తిరిగి వస్తుంది కదా గాయస్. ఓకే, ఎక్కేద్దాం. కమాన్ గాయస్, లెట్స్ గో. ఏమన్నా ఎస్కేప్ అయింది, మామూలుగా వెళ్ళట్లా. ఇదేంది పైకి వెళ్ళదండి? అయ్యో, తొందరగా ఎగరాలి దీనిలో, లేకపోతే మన బతుకు అయిపోయినట్టే అనమాట. స్పీడ్గా వెళ్తుంది మన ఏరోప్లేన్. ఒరే ఓ నాయనో, చా
ఇక్కడే పేలిపోయింది గాయస్ మన వెళ్ళక ముందు. ఇప్పుడు ఎలా గాయస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం? చూడండి ఎట్ట అయిపోయిందో. చాలా పెద్ద తప్పు చేశాం గాయస్. మనం సరిగ్గా తోలటం కూడా రాలేదు మనకి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇక్కడ బైక్ ఉంది, తొందరగా ఈ బైక్ ఎక్కి వెళ్ళిపోతాం గాయస్. ఇంకా మనం చేసేదేం లేదు. ఏరోప్లేన్లో అయితే ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం, కానీ తప్పట్లేదు. సరే పదండి, ఏదో ఒకటి ఫాస్ట్గా వెళ్ళిపోదాము. అబ్బా ఫస్ట్ లోనే ఆగిపోయానే. పదండి తిరిగి వెళ్ళిపోదాం, అడ్డదారిలో వెళ్ళిపోదాం. పదండి గాయస్, ఇంకెందుకు. చూడండి ఎలా ఎగురుతున్నాము, మొత్తానికి చేసినాయి గాయస్. చూడండి నైట్ అవ్వగానే ఎలా ఎగురుతున్నాము. ఈ బైక్ ఏదో మనకు కంట్రోల్ చేయడం కుదరట్లేదు గాయస్. మొత్తానికి కంట్రోల్ తప్పింది ఈ ఎఫెక్ట్ వల్ల. ఏం జరుగుతుందో ఇప్పుడు? ఓర్నైనో మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది?